ఖచ్చితంగా వెళ్తుంది, ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. సో బలగం తర్వాత తనకు ఒక మంచి హిట్ వచ్చిందని చెప్పారు. ఓకే, మీకు సినిమాలో నచ్చిన పాయింట్ ఏందన్న? నచ్చిన పాయింట్ అయితే ఎమోషన్, వాళ్ళ యాక్టింగ్ అయితే హీరో హీరోయిన్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న యాక్టింగ్. సో అక్కడక్కడ బోర్ అనిపించినా కానీ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మన ప్రభాస్ అన్న డార్లింగ్ అప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలా అయితే కనెక్ట్ చేశారో అలాంటి కనెక్టివిటీతో ఈ సినిమా ఉంది. చాలా బాగా, అంటే లైఫ్లో జర్నీ, అంటే మనం చాలామంది ఏంటంటే పెళ్ళి అనేది అంటే డైరెక్టర్ గారికి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఒక సినిమాలో ఇన్ని మోటివేషన్ చెప్పచ్చా? లైఫ్ అంటే ఎంజాయ్మెంటే కాదు, లైఫ్లో ఇన్ని కష్టాలు వస్తాయి, ఇన్ని సుఖాలు వస్తాయి, ఒక జర్నీ మనం ఎలా బతకాలి అనే క్లియర్ కట్గా సినిమాని సినిమాగా చూస్తే వీళ్ళు చాలా మంచిగా చూపించారు. నిజంగా డైరెక్టర్ గారికి అయితే హ్యాట్సప్. మెయిన్ పిల్లర్ అని చెప్పాలంటే హీరో హీరోయిన్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో లాస్ట్ ఒక విషయం, నువ్వు బన్నీ అన్న ఫ్యాన్ కాబట్టి మరి పుష్ప సినిమా కోసం ఏం చెప్తావు? రాబోతుంది త్వరలో అసలు వచ్చేటప్పుడు అంతే, అదంతే వచ్చేటప్పుడు మాట్లాడుతున్నాం. సినిమా గురించి అయితే ఎక్సలెంట్ చెప్పినాం. మీరు ఫ్యామిలీతో రండి, ఎక్సలెంట్ సినిమా. ప్రభాస్ అన్న డార్లింగ్ చూసాం, ఎలా నవ్వుకున్నారు, ఎలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు, ఎలా అలాంటి ఫీలింగ్ దీంట్లో వస్తుంది. ఖచ్చితంగా అందరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. మరో బలగం తర్వాత మరో బ్లాక్ బాస్టర్ ఇచ్చారు. హీరోయిన్ గారు 5 versions లో చేశారు కదా యాక్టింగ్, అది ఎలా అనిపించింది మీకు? నిజంగా హ్యాట్సాప్. అపరిచితుడు అంటే మనము అపరిచితుడు చూసినప్పుడు ఎలా అయితే ఫీల్ వచ్చింది అనుకో, నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి హీరోయిన్ గారికి అయితే. నేను ఒక విధంగా చెప్పాలంటే హీరోయిన్ గారికి ఐ లవ్ యూ అంటే, మీ యాక్టింగ్ లవ్ యూ. నిజంగా హీరోయిన్ అంటే ఇలా యాక్టింగ్ చేస్తున్నారు, చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఖచ్చితంగా మీరైతే టికెట్ కొన్నదానికైతే డబుల్ సాటిస్ఫై అవుతారు. సో థ్యాంక్ యూ, అందరూ వచ్చి